మరో అద్భుతం కూడా ఉంది ఇందులో. మనకు ఏ ప్రధాని ఇష్టమో ఆ ప్రధాని సంతకం చేసిచ్చినట్లుగా ఓ ప్రశంసాపత్రాన్ని కూడా తీసుకోవచ్చు. ప్రధానమంత్రుల సంతకాలను రోబో సహాయంతో డిజైన్ చేశారు. వారే స్వయంగా మనకు సంతకం చేసిచ్చినట్లుగా ఉంటుంది. నిజంగా ఆ అనుభూతే వేరు కదా. ఇక్కడ మీకు ఒక రోబోటిక్ టెక్నాలజీతో రిసీవ్ ఏ హ్యాండ్ రిటన్ లెటర్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ ప్రైమ్ మినిస్టర్. భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారిలో మీకు నచ్చిన ఏ ఒక్కరిదైనా సెలెక్ట్ చేసుకుని వారి సంతకంతో ఒక లెటర్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఆ టెక్నాలజీ అది ఎలా చేస్తారు అన్నది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బతా దీజియే ఏ కైసా కామ్ కరేగా. यहाँ से आप प्रधानमंत्री सेलेक्ट कर सकते हैं. जिस अपने पसंदीदा प्रधानमंत्री का लेटर आप ले सकते हैं. हमारे लिए तो पीवी नरसिम्हा राव जी को सिलेक्ट कर लिया. हमने पीवी नरसिम्हा राव जी यहाँ सेलेक्ट कर लिए. वो सिलेक्ट करते ही यहाँ पर नेम का ऑप्शन आता है. क्योंकि ये पर्सनल लेटर है इसीलिए इसमें फर्स्ट नेम रख दिया जाता है. तो कृपया मेरा नाम लिख लीजिए महात्मा को. दूसरा हमने यहाँ नाम लिख लिया है. अब हमें पीवी नरसिम्हा राव जी का लेटर लगाना है जिससे कि वो टाइप हो जाए. यहाँ से स्टार्ट कर दिया और ये देखेंगे लेटर टाइप होने लगा है. तो ये जो हैंड राइटिंग है वो सिग्नेचर सेम टू सेम जब पीवी नरसिम्हा राव जी का जो भी सिग्नेचर है वही. ये 99% उनके ओरिजिनल सिग्नेचर हैं. 100% तो वो खुद ही करते. ये कॉपी किए गए हैं. कॉपी करके और रोबोटिक में डाल के और जब ये काम करते हैं. సో ఇక్కడ మనం చూసాం నా పేరు మీద ఒక లెటర్ కూడా రెడీ అయిపోయింది. దాని మీద పివి నరసింహారావు గారి సంతకం, అంటే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఉపయోగించిన సంతకం ఏదైతే ఉందో ఆ సంతకం కాపీ మనకు తయారైపోయింది పెన్ తోటే. సో అక్కడ మనం చూస్తుంటే కనుక అది పెన్నే ఉంది, పెన్నే పెట్టారు. కాకపోతే ఆ రోబోటిక్ మెషిన్లో కంప్యూటర్ ద్వారా ప్రోగ్రామింగ్ చేసి ఆ సంతకాన్ని ఫీడ్ చేసి ఉంచారు కాబట్టి చేతి రాతతో రాసినట్టుగానే డియర్ మహాత్మా అన్న పేరు ఉంది. కింద ఆయన పివి నరసింహారావు గారి సంతకం, ఆయన చేతి రాత సంతకం ఎలా ఉంటుందో అదే ఉంది.